మందుబాబులపై ఉక్కుపాదం కాదు అడకదిని అంటారు, అడకదింటే కొడతారని బెయిరించుకొని గుంజుక తింటారని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు ఇది బెయిరించుకొని గుంజుక తినేది, అడక తినడం కంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్ అంతే. మద్యం దాగి పట్టుబడితే జైలు, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు కూడా పంపుతారట. హైదరాబాద్ జాయింట్ ఓ పని చేయరు. నేనేం చెప్తా అంటే ఒక నిమిషం ఆగిన, మంచి ముచ్చట గుర్తొచ్చింది ఇక్కడ. ఇప్పుడు లేఖలు రాసి పంపుతారు కదా, మీరు మంచోళ్ళు కదా, పతివతలు కదా, పెద్ద ముత్తైదులు కదా, సంతోషం. ఎక్కడైనా సరే రోడ్డు చక్కగా లేకపోతే ఎమ్మటే కాంగ్రెస్ పార్టీ పైన ఫైన్ అయ్యి, రోడ్ల మీదే ఉంటారు కదా మీరు రోడ్ల మీదే ఉంటారు కదా. రోడ్ల మీద ఉన్నప్పుడు రోడ్డు బాగాలేని కాడ ఎమ్మటే ఫైన్ కొట్టి కాంగ్రెస్ పార్టీకి పంపురి, పొక్కలున్న కాడ కాంగ్రెస్ పార్టీ పంపురి. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యి మీరు వీకలేకపోయినా అక్కడ మీ జీతాలు కట్ చేసుకొని చేయాలి. పతివతలు అయితే అందరు పతివతలు కావాలి, లేదా అందరు దొంగలు కావాలి. మీరు ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే వైన్ షాపులు టెండర్లు వేపిస్తాడో వాని తండ్రి ఫస్ట్, ఈ వయసు టెండర్లు వేసే లంగ కాంగ్రెస్ ప్రభుత్వం వాని తండ్రి ఫస్ట్, వాని మీద కేసు పెట్టిరి, వాని మీద ఎఫ్ఐఆర్ పెట్టిరి. ఎవడైతే ఈ మందు రేట్లు పెంచడం కోసం, వైన్ షాపులు పెంచడం కోసం, ఏ రకంగా ఆదాయం పెంచుకోవడం కోసం ఈ లంగ ప్రభుత్వం నడుతూ ఆ లంగని ఫస్ట్ తండ్రి, ఆ లంగ పైన ఎఫ్ఐఆర్ పెడతారా, డైరెక్ట్ ఇంటికి లేఖ రాయిరి. గుడుంబాదాకురి గుంపు మేస్తులకు లేఖలు రాసి గుడుంబా దాగి గుంపు మేస్త్రి దేశాలు కాదు కావాల్సింది, వైన్ షాపులు సున్నా చేయరి. ఆ తర్వాత ఏ నా కొడుకు అయినా మనం పండబెట్టి దొక్కుదాం. నాకేమో మంచి మంచిగా వస్తాయి, జర్ర తిరిగింది అనుకో ఇంక చండాలంగా వస్తాయి. బతుకు పాడుగా ఇజ్జత్ లేదు రాసితందుకన్నా. న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 270 మందికి జైలట. ఓ కొడుక్క, మరి 270 మంది తాపించడానికి ఏం చెప్పాలి? తాగమని చెప్పిన లంగనా కొడుకు మరి అనికెనికి ఎదురడాలి? వాళ్ళు ఓడాలు ఏ లంగనా కొడుకు రాత్రి 1000 కోట్లు సంపాదించడానికి నైట్ 12 దాకా లేపు కూర్చోబెట్టిండు షట్టర్లు. వాడు సక్కమైన సంసారం అయితే వాడేం సంసారి పతివత. తాగినోడు మాత్రం లంగా, తాగిన లంగా గురించి మాట్లాడరు. మళ్ళా బతకలేక, మనకు పరిపాలించే దమ్ము లేక, మనకు ఒక పథకం అమలు చేసి తెలియలేదా, ఒక అభివృద్ధి చేసి తెలియదా, ఎగనామం పెట్టు తప్ప ఏం బీకే తెలియలేదా? ఏతుల పోసేటి అయితే మరి ఇప్పుడు ఏతుల పోసేటి ఏతుల రాత్రి జనాలు అని ఉంచుతారు. నాసంటోడు ఉంచుతారు కదా సిగ్గా అనిపించినప్పుడు. సో ఇప్పుడు ప్రజా వాయిస్ పేపర్లో ఇలా ఒక వార్త రాసిరా చూడండి. పార్టీ ఫిరాయింపులట, ప్రజాస్వామ్యానికి తలవంపులట. పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టి ప్రజల విశ్వాసాన్ని వంచే రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యంలో కేవలం ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల నమ్మకం మీద నిలిచే వ్యవస్థ. ఒక అభ్యర్థి ఏ పార్టీకి చెందినవాడు చూసి అతని సిద్ధాంతాలను విశ్వసించి ఓటు వేస్తారు. కానీ ఎన్నికల తర్వాత ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఒక్కసారిగా మరో పార్టీకి మారిపోతే ఆ ఓటరు విశ్వాసం సన్నగిలుతుంది. ఇటీవల తెలంగాణలో ఈ ఫిరాయింపులు పర్వం పతాక స్థాయికి చేరిందని చెప్పేసి ఒక వార్త రాసిరు. అబ్బో కొడుక ఎగురుతుర్రు కదా నా గాలిలో, దుమ్ముగానే వేసిరా బొమ్మిది, సూపర్ ఉంది. ఎగురుతుర్రు ఇట్లా గాలిలో దుంకుతుర్రు దొంగనా కొడుకులు. ఏమనాలి? దొంగనా కొడుకులనే అనాలి, అసలు కొడుకుల్ని. ఇప్పుడు నేను ఒకటి అడగదలుచుకున్నా ఈ సందర్భంగా. మనము ఒక అభ్యర్థి ఉన్నాడు, సపోజు మా కడియం శ్రీ గారు ఉన్నాడు, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారు ఉన్నాడు. స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారి బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేసింది. ప్రజలు గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తే చూసిరు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు సింబల్ తెచ్చుకుండు, పార్టీ బీఫామ్ తెచ్చుకుండు. సో కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ కండువా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు, బీఆర్ఎస్ పార్టీ అనుకూలస్తులు చేసిన ఓట్లతో గెలిచిన ఒక సన్నాసి అది ఎవడైనా కావచ్చు. ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నా, కడియం శ్రీ గారే. ప్రజలు ఆ గుర్తు, ఆ కండువా, ఆ పార్టీ, ఆ కార్యకర్తల ముఖం చూసేసారు. మరి ఇసవంటి కొడుకులు పోయి ఇంకో పార్టీలో చేరితే జనం
ఇక్కడ లంగలు అవుతురా అవుతులేరా సో ప్రజాస్వామ్యంలో ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి వాడు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా గదే లంగపని చేసిండు, కానీ చట్టం ప్రకారం చేసిన ఆయన విలీనం చేసుకున్నాడు. సో వీళ్ళు అట్లా చేయలేదు. అది విలీనమైన బులీనమైన ఏదైనా చట్టపరంగా కూడా దాన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ లంగనా కొడుకైనా సరే వాడు ఏ పార్టీ గుర్తు మీద ప్రజలు ఓటేసి ఆ పార్టీలే పడాలి, లేదంటే ఆ ప్రజలే వాళ్ళు రావాల్సిన కొట్టి చంపే రోజు రావాలని కోరుకుంటున్నాను. ఇంకంతే నా లెక్క. ఇప్పుడు వాడు జనం ఓట్లాడటానికి బిచ్చగాళ్ళకి అడకదిన బిచ్చగాళ్ళకి వచ్చి ఓట్లాడుకున్న దొంగనా కొడుకు వాడు తర్వాత పార్టీ మారి జనం ఓటేసిన జనం పరదిస్తే వాడు రావాల్సిన కొట్టి చంపాలి. తర్వాత ఓటేసిన వాడు ఎవడైనా సరే వాడు మారే అంత మునగాడైతే మొగోడైతే వాడు ఆ పార్టీ బీఫామ్ గెలవ ముందుకే మారాలి. మన దమ్మున్న పార్టీ పై గెలవాలి. గెలిచినాక పీకెట్ మరి రాలేసుకుని చంపొచ్చు, తప్పేం లేదు. సో ఇది ఒక మంచి వార్త రాసిరా, నాకు నచ్చింది పాయింట్. అయితే ఇంకేంది ఫోన్ ట్యాపింగ్ కమల్ హాసన్ ఈయన పార్టీ గుర్తు